ప్రభువు నుండి ఉపదేశాలు పొందుకొని ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో మరియు కూర్చుని విని ఆ ఓపిక ఎవరికి లేదు. ప్రభు జ్ఞానంలో పిలవలేదు, మనల్ని ఎన్నిక లేని వాళ్ళని పిలిచాడు. కాబట్టి మనం ఎంత గొప్పోళ్ళమైనా, ఎంత వయసు పెరిగినా ప్రభు పాదాల చెంత చేరాలి. ప్రభు నీ దగ్గర కృప దొరికింది కదా నాయన, నీ యొద్ద క్షమాపణ దొరికింది కదా నాయన, నీ యొద్ద విమోచన దొరికింది కదా ప్రభు సందులో మనం మోకరించాలి. దాంట్లో ఆనందం ఉంది, దీంట్లో ఆనందం ఉంది, దీంట్లో సంతోషం, ఎంత అవన్నీ తాత్కాలికమైనవి. ప్రభువు కృప ఒక మనిషి మీద ఉంటే ఆ మనిషి ఆ కృప జీవితకాలం వెంటాడు. కృపలో నుంచి మనం తొలగిపోకూడదు. ఆయన కృప వెనక్కి తీసుకోడండి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వెనక్కి తీసుకోడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం దీవెన వెనక్కి తీసుకోడు. ఆయన నీకు ఒక ఆశీర్వాదం, ఒక తలాంతు, ఒక దీవెన, ఒక మేలు ఏదైనా ఇచ్చాడో ఆయన తీసుకోడు. మనమే పాడు చేసుకోడు. అందుకనే మనం పాడు చేసుకోకుండా ఉండటానికే మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర ఎప్పుడు చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ నాతో కలిసి, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, నాకు ఖాళీ ఉండదు అనుకోండి, ఆదివారం, సోమవారం, అన్ని వారాలు, వారం రోజులు ఖాళీ ఉండదు, బాగా బిజీ, రెస్ట్లెస్. నేను ఎంత రెస్ట్లెస్ అయినా, ఎంత సేవ చేసినా, నేను ప్రభు పాదాల దగ్గరికి గడపకపోతే నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సేవా జీవితంలో అద్భుతాలు జరగవు, కార్యాలు జరగవు, ప్రజలు దీవెన పొందాలి. ఎప్పుడంటే మొట్టమొదటిగా, ఎస్పెషల్గా పర్సనల్గా నేను బలహీనుని అయిపోతాను, శక్తిహీనుని అయిపోతాను. అందుకని ఏం చేయాలంటే దేవుని పని చేయటం ఎంత ప్రాముఖ్యమో దేవుని పాదాల దగ్గర గడపడం. మనం అనుకుంటాం, మీరు పొద్దున్న లేసి ఎంతమంది బైబిల్ చదివారు నాకు తెలియదు, చదివారు ఎవరైనా బైబిల్? ఆదివారం అంటే పొద్దున్న లేటమే కష్టం బైబిల్ చదివి. డెమానిక్ అటాక్ ఎలా ఉంటుందంటే, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ టు రీడ్ ద బైబిల్, దట్ ఈస్ ద డెమానిక్ అటాక్. బైబిల్ చదివే ఆసక్తి నీకు లేకుండా ఉందంటే అది నీకు తెలియకుండానే దెయ్యం నిన్ను ఏదో పెద్ద పెద్ద కూరలు వేసుకొని చింపుకొని రాదండి. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు బైబిల్ చదవట్లేదా, ఇంట్రెస్టే లేదా, సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు ప్రార్థన చేయట్లేదు, అసలు నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయట్లేదా, కనిపెట్టట్లేదా, సంథింగ్ ఈజ్ రాంగ్. యూ హావ్ టు కరెక్ట్ ఇట్. లేకపోతే ప్రమాదం అండి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా పర్వాలేదులే, తర్వాత చదువుదాంలే బైబిల్, తర్వాత ప్రార్థన చేద్దాంలే అనుకుంటూ నువ్వు వెళ్ళావు అనుకో, ఏదో ప్రమాదం పొందుతుంది. ప్రమాదం ప్రక్కన పెట్టండి, నీకు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే, when you do not have a desire to read the Bible, that is the demonic attack. When you do not have desire to pray, kneel down, that is the demonic attack. పర్సనల్ లైఫ్లో దేవుని కృపను బట్టే మనమందరము రక్షణ పొందిన ప్రతి వారికి ఆయన కృపలాగా ఆవరించారు. ఆ కృపలో నుంచి కనుక నువ్వు నేను తొలగిపోతే, ఎలా తొలగిపోతావు? నేను పాపం చేయనండి, చాలా స్ట్రాంగ్ అని నువ్వు అంటావు. కానీ బైబిల్ నువ్వు చదవకుండా, ప్రార్థన నువ్వు చేయకుండా ఉంటే, అభిషిక్తులైన వారే, ఆత్మాభిషేకం పొందినటువంటి పెద్ద పెద్ద ఏర్పరచబడిన వారే తొలగిపోతా ఉన్నారు రహస్య పాపములు చేస్తూ. సిన్ అండర్ షేడ్, తెరచాటున జరిగే పాపాలు చాలా ఉన్నాయి. వెన్ యూ ఓపెన్ యువర్ మొబైల్, ఎవరికి చూపించట్లేదు, కానీ నువ్వు ఓపెన్ చేస్తే నీ మొబైల్లో నువ్వేం చూసావు, ఏమేమి వింటున్నావు, అన్ని హిస్టరీ ఉంది. మనల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటే సరిపోదండి. ఏమంటే దుబాయ్ వచ్చాం మనం, దేవుని మహాకృపను బట్టి సంఘంలో చేర్చబడ్డాం. నేను మిమ్మల్ని కోరేది ఏంటి ఒకటే, మనం ఇక్కడ ఎక్కడెక్కడ వారమో, ఏ ఊరుమో మనకు తెలియదు. దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, సంఘంగా ఏర్పరిచాడు. మీరు సంఘ సభ్యులుగా ఉన్నందుకు మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం. పరిచయం చేసి భాగ్యం ఇచ్చినప్పుడు నాకు సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంటాం. అయితే ప్రతి ఆదివారం కలుసుకుంటాం, కొంతమంది శుక్రవారం కలుసుకుంటాం. ఇవన్నీ మంచి. దినదినము మనం ఎదగాలి, ఆత్మీయతలు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యములు ఎదగాలి. దైవజనులు చెప్తున్న వాక్యాలు వినాలి, విని ఇంటికి వెళ్ళి గ్రహించి వాక్యాన్ని చదువుకోవాలి. ఈ విధమైన ఆత్మీయ అనుభవంలోనే మనం ఎదుగుతూ ఉండాలి తప్ప, అసలు నేను చాలా బిజీ అండి, వాక్యం చదవటానికి సమయం లేదండి, నేను చాలా బిజీ అండి, ప్రార్థన చేయటానికి వెళ్ళలేదంటే అదంతా ఉట్టిది. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఆసక్తి లేదు, నువ్వు ప్రభు అంటే భయం లేదు,
ప్రభు ఎల్ల కృతజ్ఞత లేదు, ప్రభు ఎల్ల నీకు ఏమాత్రం కూడా ఆలోచన లేదు కనుకనే నువ్వు ప్రార్థన చేయట్లేదు. పర్సనల్ గుర్తుపెట్టుకొని, వెన్ యూ డు నాట్, మళ్ళా రిపీట్ చేస్తాను ఈ మాట, వెన్ యూ డు నాట్ హ్యావ్ ఏ డిజైర్ టు రీడ్ ద బైబిల్, దట్ ఈస్ ద డెమానిక్ అటాక్. వెన్ యూ డు నాట్ హ్యావ్ ఏ డిజైర్ టు ప్రే, దట్ ఈస్ ద డెమానిక్ అటాక్. నేను చాలా మంచి పని చేస్తున్నాను, రోజంతా పరిచర్య చేస్తున్నానండి, లేకపోతే రోజంతా మంచి పని చేస్తాను, చెయ్యి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మై రెస్పాన్సిబిలిటీ. బట్ దేవుడు యేసు ప్రభు వారు, ఇదిగో అంతటి ఎవరింటికి వారు వెళ్ళాను, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను, ఎందల గడే లేచి అందరూ యేసు ప్రభుని ఎదుర్కొంటా వచ్చారు, అద్భుతాలు చేస్తున్నాడు, రోగాలు స్వస్థపడుతున్నాడు, దెయ్యాలు వెలగొడతా ఉన్నాడు. ఇదిగో మరలా యేసు ప్రభు వారి దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతే మరలా యేసు ప్రభు రాత్రంతా ప్రభు వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? హీ టీచర్స్, ఆయన మనకి నేర్పుతున్నాడు. ఆఖరిగా శోధనలో మీరు ప్రవేశించకూడనట్లు మెలుకోగలిగిన పేతురు, జాగ్రత్త సుమ, సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలని చూసింది, కానీ నేను వేడుకున్నాను. అపవాది జల్లెడ పట్టాలంటే అపవాది మనలను మన ఆత్మీయ జీవితాలు పడగొట్టడానికి కూడా అనేకమైన కుతంత్రాలు పొందుతున్నాడు. కనుక మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు, రోజులో పడుకునే ముందు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయకుండా పడుకుంటానికి లేదు, వాక్యం చదువుకుంటా నువ్వు పడుకుంటా, అది మంచిది కాదు అనేది మాత్రం చెప్తున్నాను. కాబట్టి కృప దొరికే యేసయ్య దగ్గరకు, క్షమాపణ దొరికే యేసయ్య దగ్గరకు, విమోచన దొరికే యేసయ్య దగ్గరికి వెళ్దాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించను గాక.